బ్యాక్ టు న్యూస్. సైబర్ నేరాల నిరోధానికి నడుం బిగించిన కేంద్రం కీలకమైన అంశాలను విస్మరించింది. కేవలం ఇంటర్నెట్ సెక్యూరిటీని లక్ష్యంగా చేసుకుని విధాన పత్రాన్ని విడుదల చేసింది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని రుగ్మతలకు ఎలాంటి చోటు కల్పించకపోవడం విచారకరం. You cannot have security without information. In a sense, empowerment and security must go hand in hand. In the ultimate analysis, we'll have to develop global standards, because there is no way that we can have a policy within the context of India which is unconnected with the rest of the world. కర్నూలు ఆర్టీఏ ఆఫీసులో అధికారులకు ప్రజలకు అనుసంధానకర్తలు ఏజెంట్లు. లంచం ఇవ్వాలన్నా పుచ్చుకోవాలన్నా ఏజెంట్లు జెంటిల్మెన్ గేమ్ ఆడతారు. అధికారుల చేతికి మట్టెంటకుండా లంచం అందిస్తారు. తమకు రావాల్సింది తిన్నగా నొక్కేస్తారు. ఏసీబీ దాడుల్లో అధికారుల సాక్షిగా ఏజెంట్లు నడుపుతున్న అక్రమ దందా బయటపడింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆర్టీఏ ఆఫీస్కు పని మీద వచ్చిన జనం కాదు, ఏజెంట్లు. అధికారులు పని మీద వచ్చే ప్రజలకు అనుసంధానకర్తలు ఈ ఏజెంట్లు. కర్నూలు ఆర్టీఏ ఆఫీసులో అక్రమ దందా 3 కమిషన్లు 6 ఏజెంట్లుగా సాగుతోంది. డైరెక్ట్ గా లంచం తీసుకుంటే పట్టుబడిపోతామన్న భయంతో అధికారులు ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకున్నారు. ఒక్కో అధికారికి ఒక్కో ఏజెంట్. అధికారులు బల్ల కింద చేతులు పెట్టడం మానేశారు. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు నీకెంత నాకెంత అంటూ ఏజెంట్ల దగ్గర లెక్కలు తేల్చుకుని ఇంటికి జారుకుంటున్నారు. ఆర్టీఏ ఆఫీసులో డైలీ జరిగే బాగోతమిది. కార్లు, బస్సులు, స్కూల్ వ్యాన్లు, చివరకు ఆటోలకు సైతం రిజిస్ట్రేషన్లు చేయాలన్నా, పర్మిట్లు ఇవ్వాలన్నా ఏజెంట్ల చేతులు తడపాల్సిందే. లేకుంటే రేపురా ఎల్లుండిరా అంటూ తిప్పుకుంటారు. బండికి ఫిట్నెస్ లేదని తేల్చి చెప్తారు. జనం ఈ బాధ పడలేక సొమ్ము సమర్పించుకొని పనయ్యేలా చూసుకుంటారు. నగరంలోని రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం బస్ పర్మిట్ కోసం అడిగితే 10,000 లంచం ఇవ్వాలన్నారు ఆర్టీఏ అధికారులు సుబ్రహ్మణ్యం, హరికృష్ణ. వాళ్లు ఏజెంట్ సయీద్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏజెంట్ అయినటువంటి మహమ్మద్ సయీద్ ద్వారా తీసుకున్నప్పుడు మేము పట్టుకున్నాం. సో దీంట్లో 3 ముద్దాయిలు అవుతున్నారు. ఏఓ గారు, సీనియర్ అసిస్టెంట్, అదేవిధంగా ప్రైవేట్ ఏజెంట్. దీంతో పాటు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఏజెంట్ చాలా మంది ఆఫీసులో ఉంటే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని, సో 2 ఇన్స్పెక్టర్స్ని వాళ్ళని వెరిఫై చేయించి అట్లే మీడియేట్స్ని పిలిపించి సర్ప్రైజ్ చెక్ అవుట్ చేయడం జరిగింది. ఆ సయీద్ దగ్గర ఈ 10,000 రూపాయల దగ్గర కాకుండా 14,500 అడిషనల్ కూడా దొరికింది. మొదట్లో ఏజెంట్ల ద్వారా పనులు చేసుకునేందుకు అనుమతి ఉండేది. ఆ తర్వాత ఆరోపణలు రావడంతో ఆ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే అప్పుడప్పుడు ఆఫీస్కు వచ్చి అధికారులు చెప్పింది చేస్తుంటామని ఏజెంట్లు చెప్తున్నారు. ఉన్నారు సార్, ఒక 10-15 మంది దాకా ఉన్నారు. ఇక్కడ దొరికిన వాళ్ళే ఉన్నారు, అంతే, ఏం లేదంటే అంతకన్నా ఏం తెలియదు మనకి. మామూలే సార్, ఇంకా యాదో వచ్చినది మేము తీసుకుంటాం, వాళ్ళకి పని జరిగిపోతుంది. పొద్దున్న సాయంత్రం టీఆర్ కలెక్షన్ల కోసము, ట్రేడ్ సెటిల్ కోసము కలెక్షన్కి వస్తుంటాను, డైలీ వస్తుంటాను. అతను చూసి ఒక ఆయన ఇతను కూడా ఏజెంట్ అని చెప్పేసి ఇంకా నేను పొద్దు రోజులు వస్తున్నాను, అందరూ ఏజెంట్ అనుకుని నాకు కూడా వేసేసాను, పట్టుకున్నారు సార్. ఒక కర్నూలు ఆర్టీఏ ఆఫీసులోనే అధికారులు రోజుకు 5 లక్షల రూపాయల వరకు లంచాలు మెక్కుతున్నారని ఏసీబీ గుర్తించింది. అయితే ఆర్టీఏ అధికారులు మాత్రం తమ ఆఫీసులో ఏజెంట్లు లేరని, అక్రమాలు జరగడం లేదని చెప్తున్నారు. ఇక్కడ ఏజెంట్లు అనే వారిని నేను పూర్తిగా అంటే 100% కట్ చేశాననే చెప్పుకోవచ్చండి. ఎందుకనంటే మార్నింగ్ 10:30 నుంచి నేను ఆఫీస్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి సాయంత్రం నేను ఉండే టైంలో ఈవినింగ్ 5-5:30 వరకు 6 o'clock వరకు వాళ్ళు ఎవరు పబ్లిక్ కానీ వాళ్ళు పబ్లిక్కే కనబడతారు. నాకు నేను కూడా రౌండ్స్ వేస్తూ ఉంటాను. ఆర్టీఓ ఆఫీసులో అక్రమాల బాగోతం గురించి తెలిసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరకట్నం కన్మరుగవుతోంది. కన్యాశుల్కం రోజులు మళ్లీ రాబోతున్నాయి. రాబోవడం కాదు, ఆల్రెడీ వచ్చేసాయి కూడా. కట్నం తేవాలని డిమాండ్ చేయకుండా ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు అబ్బాయిలు. ఇంతకీ ఈ ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయింది మీరే చూడండి. ఆడపిల్ల తల్లిదండ్రులకు శుభవార్త. లక్షలకు లక్షలు పోసి అల్లుణ్ణి కొనుక్కోవాల్సిన అగత్యం ఇక ఎంతమాత్రం లేదు. ప్రస్తుతానికి వరకట్నం ట్రెండ్ కొనసాగుతూనే ఉన్నా ఇప్పుడిప్పుడే పెళ్లి కొడుకుల ఆలోచనల్లో మార్పులొస్తున్నాయి.
కట్నం లేని వివాహాలు ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నాయి. వీటితో పాటు అమ్మాయిలకే ఎదురు కట్నం ఇచ్చే కన్యాశుల్కం వివాహాలు కూడా జోరందుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామం కన్యాశుల్కం వివాహాలతో వార్తల్లోకెక్కింది. అమ్మాయిల సంఖ్య తగ్గడం, పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునే వారికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అనాసాగరంలో కన్యాశుల్కం వివాహాలు ప్రారంభమయ్యాయి. పెళ్లి కొడుకులే అమ్మాయిల తల్లిదండ్రులకు డబ్బిచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిల గుణగణాలు, కుటుంబ నేపథ్యం నచ్చితే చాలు పేదవారా, తమ కులమా కాదా అనే భేదం పట్టించుకోకుండా వివాహానికి సిద్ధమవుతున్నారు. ఈ మధ్యనే ఆదర్శ వివాహం చేసుకున్నాం. నేనే కాక మా ఊళ్ళో 10 మంది చేసుకున్నాం. మేము పల్లెటూరు కావటం, వ్యవసాయం చేయటం వల్ల మాకు పిల్లలు వేయడానికి ఎవరు ముందుకు రాక ఆదర్శ వివాహాలు చేసుకున్నాం. ఒకప్పుడు మా తాతలు చెప్పేవారు కన్యాశుల్కం అమ్మాయిలు కొనుక్కునేవారని. కానీ మాకు ఈరోజు అదే పరిస్థితి వచ్చింది. మేము అమ్మాయికి తాడు పెట్టు ఏదో చేసి ఎదురు కట్నం ఇచ్చేనా చేసుకుంటున్నాం. మాది కులాంతర వివాహం. మేము కట్నం ఇవ్వలేదు, వాళ్ళే ఎదిరిచ్చి చేసుకున్నారు. అనాసాగరంలో అన్ని కులాలు కట్నం లేని వివాహాలకు మొగ్గు చూపుతున్నాయి. తమ పూర్వీకుల కాలంలో ఉన్న సంస్కృతి మళ్ళీ ఇప్పుడు పునరావృతమవుతోందని అంటున్నారు ఊరి పెద్దలు. ఆ రోజుల్లో మా తాతల తండ్రులు కూడా కన్యాశుల్కాలకు చెప్పులు ఎరిగేటట్టుగా తిరిగే పరిస్థితి ఉండేదట. మా తాత తల్లిదండ్రులు చెప్పేది అదే పరిస్థితి కూడా ఇప్పుడు 2013లో కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కులాలకి అతీతంగా గుణం ముఖ్యమనేది ఆదర్శంగా మా ఊళ్ళో గ్రామంలో పెళ్లి చేసుకుంటున్నారు. మిచ్చోళ్ళు పేదోళ్ళు అయినా కూడా ఏమన్నా కట్నాలు కానుకలు లేకుండా వాళ్ళ కుటుంబానికి ఏమైనా అవసరం నిమిత్తమైన పెళ్లి ఖర్చులైనా ఏదైనా అమ్మాయికి తాడు పెట్టాలన్నా మా సొంత ఖర్చులు తోడు పెట్టి ఆదర్శం చేసుకోవటం జరుగుతుంది. అప్పుడు అసలు దొరకదు, ఎదురిచ్చి చేసుకున్నారు. ఇప్పుడు కొనుక్కొచ్చుకొని ఎదురిచ్చే చేసుకుంటారు. ఇప్పుడు దొరకటం అయిన కులం కాని కులం అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఏ కులం అయినా పర్వాలేదు చేసుకుంటూ ఉంటారు. కారణం ఏదైనా కన్యాశుల్కం రోజులు రావడం మళ్ళీ మంచి పరిణామం అంటున్నారు మహిళా సంఘాల నేతలు. ఇలాగైనా వరకట్నం వేధింపుల సంఖ్య తగ్గుతుందంటున్నారు. అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వచ్చి అబ్బాయిల సంఖ్య తగ్గుతున్న సమయంలో అబ్బాయిల్ని వర విక్రయం అంటే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు. అయితే మళ్ళీ కూడా ఇది చరిత్ర పునరావృతం అవుతుంది అన్నట్లుగా నాటి కన్యాశుల్కం రోజులు మళ్ళీ తిరగబడేటట్టుగా ఉన్నాయి. అమ్మాయిలు తక్కువై అబ్బాయిలు ఎక్కువ అవటం వల్ల మళ్ళీ వారికి కన్యాశుల్కం చెల్లించవలసినటువంటి రోజులు వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనాసాగరం గ్రామంలో కట్నం లేని వివాహాలు 5-6 జరిగాయి. మరో 10 జంటలు ఇదే పద్ధతిలో పెళ్లిళ్లకు సిద్ధంగా ఉన్నాయి. కేవలం అమ్మాయిల సంఖ్య తగ్గడమే కాదు, అబ్బాయిల ఆలోచనల్లో కూడా మార్పు రావడంతో కన్యాశుల్కం వివాహాలు పెరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. 3 విడతల్లో జరగనున్న ఎన్నికలు. విశాఖలో టీడీపీ తొలి ప్రాంతీయ సదస్సు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపుకి బాబు పిలుపు. సైబర్ లా విధాన పత్రంలో డొల్లతనం. కీలక అంశాలను విస్మరించిన కేంద్రం. విశాఖలో వైఎస్ఆర్సీపీ నేత తనయుడి వీరంగం. ల్యాండ్ కబ్జా విషయంలో సిపిఐ నేతలపై దాడి.